ఒక అందమైన కర్ణాటక గ్రామంలో పచ్చని పొలాల మధ్య కృష్ణ అనే యువకుడు ఉండేవాడు. అతను తన తండ్రితో పండించే నేలలో కష్టపడి పని చేసేవాడు. గ్రామంలో అందరూ ఉదయం లేచి ఆవులను మేపుతూ, పొలంలో పని చేస్తూ, సాయంత్రం గ్రామ దేవాలయం దగ్గర కూర్చొని కథలు చెప్పుకుంటూ ఉండేవారు. కృష్ణకు చదువుకోవాలనే కోరిక చాలా ఎక్కువ. కానీ గ్రామంలో సరైన పాఠశాల లేదు. అతను రాత్రి దీపం కాంతిలో పాత పుస్తకాలు చదువుతూ ఉండేవాడు. ఒకరోజు అతని తండ్రి అన్నారు, కొడుకు, మన గ్రామంలో అందరూ వ్యవసాయంలోనే సుఖంగా ఉన్నాం. చదువు ఏం చేస్తుంది? కానీ కృష్ణ వదలలేదు. అతను గ్రామంలోని అన్ని రైతులకు కొత్త పంటల గురించి, నీటి సంరక్షణ గురించి, ఆధునిక వ్యవసాయ పద్ధతుల గురించి చెప్పసాగాడు. మొదట అందరూ నవ్వేవారు. కానీ ఒక సంవత్సరం కరువు వచ్చినప్పుడు కృష్ణ చెప్పినట్టు చేసిన రైతుల పొలాల్లో మాత్రమే పంట పండింది. గ్రామస్తులు అతన్ని మన కృష్ణ అని పిలవసాగారు. వారంతా కలిసి ఒక చిన్న పాఠశాల నిర్మించారు. కృష్ణే పిల్లలకు చదువు చెప్పేవాడు. నీతి, గ్రామీణ సరళ జీవితంలో కలలను వదలకపోతే ఆ కలలు గ్రామాన్నే మార్చేస్తాయి.